ఇది కేరళ కాదు, మన కోనసీమ. చెప్పాను కదా ఇదంతా మినీ కేరళ వైబ్ ఉంటుందని చెప్పేసి. వెనక హౌస్ బోట్ కనిపిస్తుంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదయ్ రాయ్స్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే మన కోనసీమని ఒక ప్లేస్లో మినీ కేరళ అని పిలుస్తూ ఉంటారు. ఆ ప్లేస్ దగ్గరికి వచ్చాము. ఇక్కడికి వస్తే కంప్లీట్గా మీరు కేరళకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. ఆ రిసార్ట్లో స్టే మాత్రం మీకు ఒక లగ్జరియస్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అసలు మీరు డైరెక్ట్గా కేరళకి వెళ్ళిన ఫీలింగే ఉంటుంది. అండ్ పక్కనే మీకు గోదావరి ఉంది. ఆ గోదావరి నదిలో మీరు బోటింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఇక్కడ బోట్ హౌసెస్ కూడా ఉన్నాయి. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనము ఈ మినీ కేరళ ఏదైతే ఉందో కోనసీమలో దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. వెళ్ళిపోదాం పదండి. బాబాయ్ నమస్తే. మనం ఇప్పుడు కోనసీమలో ఉన్నాం. ఈ కోనసీమలో ఎటు చూసినా ఆకాశాన్ని తాకేలా కొబ్బరి చెట్లు కోనసీమకి ఒక అందమైన ముసుగులా ఉంటాయి. అందుకే దీన్ని కొబ్బరి దీవి అని కూడా పిలుస్తారు. గౌతమి, వశిష్ఠ వంటి గోదావరి పాయల మధ్య ఈ ప్రాంతం ఉండడం వల్ల చుట్టూ నీరు, మధ్యలో పచ్చని పొలాలతో ఈ ప్రాంతం ఒక ద్వీపంలా కనిపిస్తుంది. మనలో చాలా మంది హాలిడేస్ వచ్చినప్పుడు ఎంజాయ్ చేయడానికి పచ్చదనం కోసం కేరళ వెళ్తూ ఉంటారు. అలాంటి పచ్చదనమే, సేమ్ కేరళ లాంటి వైబ్సే మన ఆంధ్ర కోనసీమలో మీకు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తాయి. అంతేకాదు మన తెలుగులో చాలా వరకు సినిమాలు ఇక్కడే షూటింగ్ జరిగాయి. చాలా మంది ప్రీ వెడ్డింగ్ షూటింగ్ కూడా ఇక్కడ జరుపుకుంటారు. మరి మీరు కూడా ఈ పండక్కి లేకపోతే సెలవులు ఉన్నప్పుడు ఈ కోనసీమలో మంచిగా ఎంజాయ్ చేయాలి, లగ్జరీస్ గా ఉండాలంటే కోనసీమలో ఉన్న ఈ డిండి రిసార్ట్స్ అనే ప్లేస్ దగ్గరకు వచ్చేస్తే సరిపోతుంది. ఈ డిండి రిసార్ట్స్ కి మీరు కూడా రావాలంటే రాజమండ్రి నుండి దాదాపు ఒక 75 కిలోమీటర్ల దూరం వస్తుంది. అంతేకాకుండా భీమవరం టౌన్ నుంచి జస్ట్ 35 కిలోమీటర్ల దూరంలోనే ఈ డిండి రిసార్ట్స్ మీకు కనిపిస్తాయి. ఈ డిండి రిసార్ట్స్ కి వెళ్ళేటప్పుడు నర్సాపురం పక్కనే ఉన్న ఈ చించినాడ బ్రిడ్జిని అస్సలు మిస్ అవ్వకండి. చాలా పెద్దగా ఉంటుంది. ఈ చించినాడ బ్రిడ్జ్ అనేది వెస్ట్ గోదావరిని ఇంకా కోనసీమని కలుపుతుంది. అలా మీరు బ్రిడ్జిని దాటి కోనసీమలోకి ఎంటర్ అయిన తర్వాత కొబ్బరి చెట్లన్నీ ఇలా మీకు స్వాగతాన్ని పలుకుతాయి. చూసారా, కనుచూపు మేరలో ఎక్కడ చూసినా సరే కొబ్బరి చెట్లు, వరి పొలాలు పచ్చగా కళ్ళకు నిండుగా భలే కనిపిస్తున్నాయి కదా. ఈ ప్లేస్నే డిండి రిసార్ట్స్ అని పిలుస్తారు. ఈ వరుస అంతా కూడా రిసార్ట్సే ఉంటాయి. అండ్ ప్రజెంట్ నా వెనుకున్నదేమో గవర్నమెంట్ది అనమాట, హరిత రిసార్ట్స్ది. అండ్ వీటి పక్కన క్లబ్ మహీంద్రా వాళ్ళది వేరే రిసార్ట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా బాగుంటుంది. అండ్ ఇది కూడా బాగుంటుంది. ఇది కొంచెం మన బడ్జెట్లో ఉంటుంది. అవి కొంచెం లగ్జరీస్గా ఉంటాయి అనమాట. సో వీటివి అండ్ వాటి రేట్స్ కూడా నేను మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇవి ఏవి బుక్ చేసుకోవాలన్నా మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడము, అండ్ వాళ్ళ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. అండ్ బుకింగ్ యాప్స్లో కూడా మీరైతే బుక్ చేసుకోవచ్చు. అండ్ పండగలప్పుడు, సీజన్స్ అప్పుడు ప్రైజెస్ కొంచెం చేంజ్ అవుతాయి అనమాట. మీరు ఇక్కడికి వచ్చే ముందే వీళ్ళకి ఒకసారి కాల్ చేసి బుకింగ్ కన్ఫర్మేషన్ ఉంటేనే రండి. అంటే వీటిలో స్టే చేయాలంటే ఈ ప్లేస్ చుట్టుపక్కల ఏరియాస్లో కూడా కొన్ని హోటల్స్ అయితే ఉంటాయి. అండ్ పర్టికులర్గా ఇక్కడే స్టే చేయాలంటే మాత్రము ముందు ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూడండి, అన్ని కొబ్బరి చెట్లే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు బోట్స్ కూడా ఉన్నాయి చూడండి. అండ్ అదంతా చూస్తే ఒక పెద్ద బ్రిడ్జ్ అనమాట. దీన్నే చించినాడ బ్రిడ్జ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. అండ్ ఈ వే మొత్తం వెళ్ళిపోతే మీకు
రిసార్ట్సే కనిపిస్తాయి అండ్ హౌస్ బోట్స్ కూడా ఉంటాయి. అండ్ ఈ గోదావరి నది ఏదైతే ఉందో దీంట్లో మనకి ఆ బోట్ రైడ్ అయితే ఉంటుంది. ఇందాక ఒక బోట్ ఇలా వెళ్ళిపోయింది, సో అది వచ్చినప్పుడు నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఆ బోట్ని. అండ్ దూరంగా చూడండి, అక్కడ చాలా బాగుంది. అసలు దూరంగా మీకు కొన్ని కొబ్బరి చెట్లు చూపిస్తాను చూడండి. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఆ కొబ్బరి చెట్లు అన్నీ కూడా, సూపర్గా ఉన్నాయి అన్నీ. వావ్. ఇక్కడున్న ఈ లైన్ మొత్తం చూసుకుంటే మనకి రిసార్ట్సే కనిపిస్తాయి. ఆంధ్రప్రదేశ్ టూరిజానికి సంబంధించిన రిసార్ట్స్ ఉన్నాయి, ఇంకా ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడే మీకు బ్యాక్ వాటర్స్లో కేరళ లాగా హౌస్ బోట్స్ కూడా కనిపిస్తాయి. మీరు కావాలంటే దాంట్లో కూడా స్టే చేయొచ్చు. అండ్ ఎక్కడ చూసినా వెనక కొబ్బరి చెట్లు, ఇటు నీళ్లు, బోట్ రైడ్ అంతా కూడా మీకు కేరళ వైబ్సే కనిపిస్తుంది. చాలా మంది ఈ రిసార్ట్స్కి ఫ్యామిలీస్తోనూ ఇంకా కపుల్స్ లాగా వస్తూ ఉంటారు. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, చుట్టూ కొబ్బరి చెట్లు, నీళ్లు, అలా ఒక కేరళ వైబు, అది కూడా మన ఆంధ్ర కోనసీమలో వస్తుంది, కొంచెం బడ్జెట్లోనే వస్తుందంటే ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది కదా. ఇమాజినేషనే అలా బాగుంది అంటే రియల్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే ఎలా ఉంటుంది. నిజంగా ఇది ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మెయిన్గా సంక్రాంతి అప్పుడు మీరు వస్తే ఈ ఎక్స్పీరియన్స్తో పాటు అసలు సంక్రాంతి పండగ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కటి కూడా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. వీలైతే సంక్రాంతి టైంలో రావడానికి ట్రై చేయండి. అండ్ ఈ రిసార్ట్స్లో ముందుగానే కాల్ చేసి బుక్ చేసుకోవడానికి అయితే మీరు ప్రయత్నించండి. సంక్రాంతి టైంలో కాకపోయినా మీరు వేరే టైంలో కూడా రావచ్చు, కానీ సంక్రాంతి టైంలో వస్తే ఇక్కడ స్టే చేస్తూనే చుట్టుపక్కల ఏరియాస్ అన్నీ కూడా కవర్ చేయొచ్చు. ఆ పండగ వాతావరణం అంతా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు బిజీ లైఫ్, ఉరుకుల పరుగుల జీవితంలో ఆఫీస్ చుట్టూ వర్క్ టెన్షన్స్తో అలా కొన్ని రోజులు మనసుకు ప్రశాంతంగా చుట్టూ పచ్చని చెట్లు ఉండడం వల్ల మన ఆలోచనలు కూడా పాజిటివ్గా అయిపోయి మంచిగా అయిపోయి మనం కూడా రిఫ్రెష్ అయిపోయి మళ్ళీ వర్క్ని పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేస్తాము. అండ్ ఫ్యామిలీస్తో వస్తే ఫ్యామిలీ వాళ్ళని కూడా హ్యాపీగా చేసినట్టు అవుతుంది. అండ్ ఇవన్నీ మెమరీస్ కూడా చాలా లైఫ్ లాంగ్ ఉంటాయి. మెమరీస్ అనేవి ఏవి ఊరికే రావు, కొన్నిసార్లు మనం క్రియేట్ చేయాలి. అండ్ మనతో పాటు మన ఫ్యామిలీ వాళ్ళకు కూడా ఆ మెమరీస్ అనేవి ఇవ్వాలి. ఇంకా బోట్ హౌస్ విషయానికి వస్తే చాలామంది ఇలాంటి బోట్ హౌస్లో స్టే చేయడానికి ఉత్సాహపడుతుంటారు. అండ్ వాటి కోసం కూడా కేరళకే వెళ్తారు. సో ఇక్కడే మనకి ఆంధ్రాలో ఉన్న కోనసీమలో ఉన్నాయి కాబట్టి ఒకసారి మనం అక్కడ లోపల దాకా వెళ్ళిపోయి వాటి కాస్టింగ్ ఎలా ఉంటుందో మనం ఒకసారి వెళ్ళిపోయి చూసేద్దాం. అయితే చెప్పాను కదా, ఇదంతా మినీ కేరళ వైబ్ ఉంటుందని చెప్పేసి. వెనక హౌస్ బోట్ కనిపిస్తుంది, ఇక్కడ 2 హౌస్ బోట్స్ అయితే ఉన్నాయి. ఈ హౌస్ బోట్స్లో మీరు 24 అవర్స్ లాగా 12 అవర్స్ లాగా అయితే స్టే చేయొచ్చు. అండ్ ఆ రేట్స్ అయితే 15,000 12,000 లాగా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే రేట్స్ చూడండి, హౌస్ బోట్స్వి 24 అవర్స్ 10 AM నుంచి నెక్స్ట్ 9 AM వరకు 15,000 విత్ GST.
దాని తర్వాత 12 అవర్స్కి 12,000, 2 అవర్స్కి అయితే 8,000 ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే కొన్ని ఉన్నాయి చూడండి, నోట్ కూడా ఉంది, కింద వేరే బోట్స్ కూడా ఉన్నాయి చూడండి. మీరు చూసుకుంటే ఈ హౌస్ బోట్కి ఏసీలు ఉన్నాయి చూడండి. అండ్ పక్కన మీకు అంతా ఆర్ట్స్ వేసి ఉన్నాయి చూడండి, అంత కొబ్బరి చెట్లు అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా రాసింది అక్కడ. సో సూపర్గా ఉన్నాయి కదా. ఈ బోట్ హౌస్లో ఏసీ ఉంటుంది, ఇంకా అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉంటాయి. మీరు దీంట్లో స్టే తీసుకున్న తర్వాత మంచిగా ఈ రివర్లో అంతా అట్లా విహారయాత్ర చేయొచ్చు. మొత్తం చుట్టుపక్కల అన్నీ కూడా చూడొచ్చు అనమాట, కొబ్బరి చెట్లు, గ్రామాలు అన్నీ కూడా. ఇంకా ఈ బోట్లోనే అన్ని రకాల వసతులు కూడా ఉంటాయి. ఇంకా సేఫ్టీకి సంబంధించిన లైఫ్ జాకెట్లు కూడా ఉంటాయి. బోట్ హౌస్లో కాకుండా జస్ట్ ఈ రివర్లో బోట్లో ట్రావెల్ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. ఇలా మిమ్మల్ని ఒక 10 మంది మనుషులు వచ్చిన తర్వాత అయితే మిమ్మల్ని అయితే తీసుకొని అయితే వెళ్తారు. సో ఇక్కడ ఏదైతే ఉందో, మీరు ఇందాక చెప్పాను కదా మీరు బోట్లో కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి, వెనక బోట్ కనిపిస్తుంది కదా, ఈ బోట్లో మీరు వెళ్ళాలంటే పర్ పర్సన్కి 80 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. సో పర్ పర్సన్కి 80 రూపాయలు ఛార్జ్ చేసి అలా కొంచెం చాలా దూరం వరకు తీసుకెళ్ళి మంచిగా ఎక్స్ప్లోర్ తీసుకొని ఇక్కడికే మళ్ళీ దింపేస్తారు. ఇక్కడ మీకు వీడియోలో కనిపించేది ఆంధ్రప్రదేశ్ టూరిజంకి సంబంధించిన హరిత కోకోనట్ రిసార్ట్స్. ఇందాక మీరు డ్రోన్ వ్యూలో చూసినవన్నీ కూడా ప్రైవేట్ రిసార్ట్స్ అన్నమాట. అవి ఆర్బిఆర్ క్లబ్ మహీంద్రా వాళ్ళవి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇందులో కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది. అండ్ ఇక్కడ కూడా చిన్న చిన్న గేమ్స్ కూడా ఉంటాయి. చిన్న చిన్న పాటి పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూశారు కదా, ఇది కోనసీమలో ఉన్న మినీ కేరళ. నాకైతే చాలా బాగా నచ్చింది. మరి ఈ వీడియో చూస్తున్న మీరు ఎంతమంది కోనసీమకు వద్దామని ప్లాన్ చేస్తున్నారు? సంక్రాంతికే కాదు, మిగతా రోజుల్లో కూడా హాలిడేస్ ఉన్నప్పుడు రండి, చాలా బాగుంటుంది. అసలు ఎప్పుడు ఆ బిజీ లైఫ్లో ఆఫీస్ వర్క్ అని ఆ ట్రాఫిక్లో ఆ పొల్యూషన్టే కాకుండా మంచిగా నేచర్ దగ్గరికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలాంటి మెమరీస్ మళ్ళీ మళ్ళీ కూడా ఎప్పుడు కూడా రావు. వీలైతే మీ ఫ్యామిలీతో రండి, ఫ్రెండ్స్తో రండి, అండ్ మీరు కపుల్లా కూడా వచ్చినా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఈ ప్లేస్ చుట్టుపక్కలలోనే ఒక 20-30 కిలోమీటర్లోనే మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, మంచి మంచి వాతావరణం ఉంది. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మండువా ఇల్లు, ఇంకా కొబ్బరి చెట్లు, కాలువలు, ఆ మనుషులు, ఆ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి.